ఒక రోజులో 2,55,000 రూపాయలు ఖర్చు అయింది. ఎలా ఖర్చు అయిందో చూద్దాం పండి. ఇప్పటి నుంచో కొనుక్కుంటే ఒక మంచి టీవీ కొనుక్కోవాలనుకుంటున్నాం. దానికోసం ఈ రోజు ఎల్జీకి అయితే వెళ్ళాం. ఎల్జీలో QNED మినీ తీసుకున్నాం. టీవీ అయితే 1,30,000 ఫ్రీ. దాంతో పాటు హోమ్ థియేటర్ అదే సౌండ్ బార్ ఒకటి, అదొక 20,000. దాంతో పాటు ఒక ఫ్రిడ్జ్, ఇదా ఫ్రిడ్జ్, దీని కాస్ట్ 40,000. అలా అనమాట. అలా పక్కడబందీగా ప్లాన్ చేసాం ఈ రోజు. ఇక్కడికి 1,90,000 అయింది కదరా, 2,55,000 అని చెప్పావు కదా అనుకోవచ్చు. ఇదిగో ఇదే అన్నమాట. ఇంకొక 65,000 రూపాయలు కాస్ట్ అయిన సోఫా. మేము రెక్లైనర్స్ కోసమే చూసాము. ఒక 2 days టైం పెట్టింది దానికోసం. మంచి రెక్లైనర్స్ చూసుకున్నాం. ఏదైతే అయింది కొనేది మంచిది కొనుక్కుందాం అని చెప్పేసి ఇంకా మంచి రెక్లైనర్స్ ఆర్డర్ పెట్టాం. వచ్చేసాయి. ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ డే ఇన్స్టలేషన్ చేయడానికి అందరూ వచ్చేసారు అనమాట. సౌండ్ బార్ ఇన్స్టలేషన్ అయిపోయింది, టీవీ ఇన్స్టలేషన్ అయిపోయింది, ఫ్రిడ్జ్ ఇన్స్టలేషన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి అనమాట. ఇంకొక తర్వాత రోజు 2 days తర్వాత సోఫాస్ వచ్చేసాయి. ఇదే మ్యాటర్. ఒక రోజులో 2 లక్షల, అంటే ఒక రోజు కాదు, 3 days లో ఒక 2,55,000 రూపాయలు ఖర్చు పెట్టేసాం. ఎంత ఖర్చు పెట్టినా నాకైతే సాటిస్ఫాక్షన్ రాలేదు. మా అన్నయ్యలకు వచ్చింది, నాకెందుకు వస్తుంది? మనకు అలాంటి అదే డౌన్ పేమెంట్ కట్టి ఒక GT కొని ఉంటే వస్తుంది మనకి. నెక్స్ట్ టైం కొనేద్దాం. ఆల్రెడీ ఇంట్లో ఒక బండి ఉంది కదరా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే కింద ఒక వీడియో ఇస్తా, దాంట్లో చూడండి మన డ్రీమ్ బైక్స్ ఎన్ని ఉన్నాయో. 1, 5, 2, 5, 4, 5 ఉంటాయి అనమాట. అవన్నీ కొనాలి కదా.